చాలా ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం చూసినట్టయితే కనుక ఒకసారి మనం ఇనిషియల్గా గేర్ షిఫ్టింగ్ నుంచి ఓకే స్మూత్ గేర్ షిఫ్టింగ్ అండ్ క్లచ్ అనేది మాత్రం మనం కొంచెం హార్డ్గా అయితే ఫీల్ అవ్వగలుగుతాం అండ్ క్లచ్ అండ్ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ బికాస్ ఆఫ్ ఈ కార్ యొక్క ఇంత హై స్ట్రెంత్ అనేది ఉండడం వల్ల మనకు సాఫ్ట్ క్లచ్ అనేది ఇవ్వడం అనేది ఈ వెహికల్ సెట్ అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్ అనేది మనకు అసలు స్టార్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి మనకి ఇక్కడ టెకోమీటర్లో చూసేంత వరకు కూడా మనకు ఒక క్లారిటీ అనేది రాదు. నో సౌండ్ అట్ ఆల్. లోపల మనకు ఏసీ విండ్ నాయిస్ తప్పనించి లోపల ఎటువంటి సౌండ్ అని చెప్పేసి అయితే మనకి వినిపించట్లేదు. అండ్ ఫ్రంట్లో అయితే మనకు క్లియర్ విజిబిలిటీ అంటే మనకు ఆల్మోస్ట్ అక్కడ 5.6 హైట్ ఉన్నా కూడా మనకు క్లియర్ విజిబిలిటీ అని చెప్పేసి మాత్రం ఉంటుంది. ఈ వెహికల్లో మనకు 1.5 లీటర్ హైబ్రిడ్ టర్బో ఇంజిన్ అయితే ఇన్స్టాల్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఈ వెహికల్ యొక్క పికప్ ఏంటి, ఈ వెహికల్ యొక్క టార్క్ ఎలా ఉంది, ఈ వెహికల్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మనం ఒకసారి గమనించినట్లయితే కనుక అండ్ గేర్ షిఫ్టింగ్లో మాత్రం మనకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకపోకుండా మనం చాలా కంఫర్టబుల్గా అయితే మనం ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ క్విక్ రెస్పాన్స్ అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఫీల్ అవ్వగలుగుతాం. ఒకసారి రైట్ నౌ ఐ మీన్ 4th గేర్. వెహికల్ స్పీడ్ ఎంత ఉంది? 30 to 40. 35. ఇప్పుడు ఒకసారి నేను వెహికల్ 4th గేర్లో మన ఈ వెహికల్ అనేది క్విక్గా మనకు రెస్పాన్స్ వస్తుందా లేదని చెప్పేసి చూద్దాం. సూపర్. అంటే మనం ఓవర్టేక్ చేసే సిచ్యువేషన్స్లో కూడా మనకు ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్విక్ ఓవర్టేక్ అనేది గేర్ డౌన్ షిఫ్ట్ చేసుకోకుండా మాత్రం మనం ఖచ్చితంగా చేయవచ్చు. బట్ మనకు అవుట్ సైడ్ నుంచి అయితే మనకు బిట్ నాయిస్ అనేది మాత్రం క్లియర్గా లోపలికి అయితే మెసేజ్ అవుతుంది. ఇంజన్ నాయిస్ అయితే రావట్లేదు, బట్ మనకు టైర్ నాయిస్ అనేది మాత్రం క్లియర్గా లోపల. వెహికల్ స్పీడ్ ఈజ్ 40 అండ్ 6th గేర్ సేమ్ స్పీడ్ 40 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్. అయినా కూడా ఇంజన్ యొక్క రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ లోపల ప్యాసింజర్ మాత్రం అన్కంఫర్టబుల్గా అయితే అస్సలు ఫీల్ అవ్వరు. దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఒకసారి వెనకలో కూర్చున్న పర్సన్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను ఒకసారి తీసుకుంటాను. అదేవిధంగా పక్కన కో ప్యాసింజర్ కూర్చున్న అవినాష్ గారి దగ్గర నుంచి అయితే నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను హౌ దే ఫీల్ అనేది. మీరు లాస్ట్ వీడియోలో అయితే చూసే ఉంటారు క్రెటాకి సంబంధించి లోపల మనకు వెనక ఎంతవరకు రోలింగ్ ఉంది ఏంటని చెప్పేసి అయితే గమనించే ఉంటారు. ఈ వెహికల్లో కూడా మనం యాక్చువల్గా నేను ఆ వెహికల్తో నేను ఈ వెహికల్ని కంపేర్ చేయట్లేదు, బట్ మీకు ఒక బాడీ రోలింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి ఒక క్లారిటీ రావడానికి మాత్రం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి మనకు అంత హైలో ఉన్నా కూడా ఇక్కడ బాడీ రోలింగ్ అనేది మాత్రం వెహికల్ బాడీ రోలింగ్ ఇన్ సెన్స్ అంటే మనకి ఇక్కడ వెహికల్ ఓకే పడిపోతుందేమో ఓకే అంత అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న పర్సన్కి అయితే ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. ఒకసారి మనం 60లో చెక్ చేద్దాం, ఒకసారి 80 అండ్ 100 120లో కూడా ఒకసారి చెక్ చేద్దాం, 120 140లో కూడా ఒకసారి ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ అయితే మీకు చెక్ చేసి అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బికాస్ ఆఫ్ ఎస్యూవీ వెహికల్స్ అంటేనే మనం ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి హైలో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ ఎంజీ హెక్టార్ ఉందా లేదా ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సాఫ్ట్ సస్పెన్షన్ ఇచ్చినా కూడా ఇందులో మనకు బాడీ రోలింగ్ అనేది మాత్రం లేకపోవడం ఇక్కడ దానికి బ్యాలెన్స్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి మాత్రం ఈ వెహికల్ మనం చెప్పుకోవచ్చు. అంటే లోపలికి మనకు ఎటువంటి జర్క్స్ కానీ లేకపోతే షాక్స్ కానీ లోపలికి అనేది మనకు అసలు మెసేజ్ అవ్వవు. హ్యాండ్లింగ్ మాత్రం సూపర్. ఒకసారి హ్యాండ్లింగ్ టెస్ట్ అనేది మీకు ఒకసారి ఇక్కడ ఎందుకంటే మనకు ట్రాఫిక్ ఉన్న వల్ల నేనైతే టెస్ట్ చేయలేకపోతున్నా. హ్యాండ్లింగ్ టెస్ట్ కూడా మీకు ఎప్పుడైతే చేసి చూపిస్తాను. ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉంది, ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది, హై స్పీడ్లో ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం టెస్ట్ చేయాలంటే మాత్రం మనకు ట్రాఫిక్లో సెట్ కాదు. కాబట్టి ట్రాఫిక్లో మాత్రం ఓకే చాలా కంఫర్టబుల్గా మనం అయితే ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈ వెహికల్ అయితే చాలా ఈజీగా అయితే మనం డ్రైవ్ చేయగలుగుతాం. ఎందుకంటే క్లియర్ విజిబిలిటీ మన ఈ వెహికల్లో హైట్లో ఉండడం వల్ల మనకు ఫ్రంట్ బ్యానెట్ మొత్తం అంతా కూడా ఎడ్జ్ వరకు కూడా క్లియర్గా కార్నర్ టు కార్నర్ అని చెప్పేసి మనకు విజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు వెహికల్ స్పీడ్ ఎంత ఉందండి అవినాష్ గారు? అరౌండ్ 100 కిలోమీటర్ స్పీడ్లో ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ యూ కెన్ సీ
ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్. అవినాష్ గారు ఇప్పుడే మాట్లాడా మీరు, ఇప్పుడు నేను ఇలా టెస్ట్ చేసినప్పుడు మాట్లాడండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది. యా, ఆల్మోస్ట్ నేను ఈ వెహికల్ని 80 degrees వరకు టిల్ట్ చేస్తూ ఉన్నాను ఆన్ 110 స్పీడ్. వెరీ కాన్ఫిడెంట్. ఓకే, దట్ ఈస్ MG Hector. అండ్ హ్యాండ్లింగ్లో మాత్రం ఈ వెహికల్ సూపర్ అని చెప్పేసి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. నా ఐ మీన్ 100 km స్పీడ్లో నేను ఇమ్మీడియట్గా డౌన్ చేసినా కూడా ఈ వెహికల్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మాత్రం మీరు చెప్పుకోవచ్చు. వెహికల్ స్పీడ్ 110, నా 120 to 0. వండర్ఫుల్. అసలు మన వెహికల్ అనేది స్కిడ్ అవ్వడం అనేది కానీ, లేకపోతే వెహికల్ ఒకవైపు లాక్కెళ్ళడం అనేది కానీ ఎక్కడ కూడా మనం అయితే ఫీల్ అవ్వలేం. వెహికల్ మనం ఎక్కడైతే బ్రేక్ అప్లై చేసామో, బ్రేక్ అప్లై చేసిన అక్కడే మనకు స్టేబుల్గా, చాలా స్టేబుల్గా అయితే మనకు వెహికల్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక స్కిడ్ అయింది ఎందుకు అంటారా, ఇక్కడ మనకు సిమెంట్ రోడ్, ఇది సిమెంట్ రోడ్ ఉండడం వల్ల మనం ఏ వెహికల్ అయినా కూడా మనకు ABS ఉన్నా కూడా మనకు అలాంటి సౌండ్ అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవ్వగలుగుతాం. బట్ హ్యాండ్లింగ్ మాత్రం వెహికల్ స్పీడ్ 100. మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను స్టీరింగ్ వదిలేసినా కూడా వెహికల్ అనేది ఎంత స్టేబుల్గా అయింది ఏంటి అని చెప్పేసి అయితే. అండ్ అగైన్ ఒకసారి వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ టెస్ట్ అయితే మీకు చేసి చూపిస్తాను. అంటే 23 lakhs అనేది ఈ వెహికల్కి మనం పెట్టొచ్చా? ఇజ్ ఇట్ వర్త్? అండ్ చైనా వెహికల్ అనేది మనం అంటుంటాం కదా, చైనా వెహికల్లో మనకు ఇంత స్ట్రెంత్ ఉంటుందా లేదా ఏంటి అని చెప్పేసి మాత్రం మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి వస్తుంది ఈ వీడియో ద్వారా. ఇంజన్లో మాత్రం ఎప్పుడైతే మనకు లో స్పీడ్ వెళ్తామో హైర్గల్లో బిట్ 1 second అనేది మాత్రం మనకు బిట్ ల్యాగ్ అనేది అయితే ఫీల్ అవ్వగలుగుతున్నాను. చలో ఒకసారి 0 to 100 km స్పీడ్ టెస్ట్ చేస్తా. అండ్ ఇనిషియల్గా మనకి ఏమైనా టైర్ స్పిన్ అవుతుందా లేదా ఏంటి. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ నాట్, ఇది అనేది మనకు తార్ రోడ్ కూడా కాదు, ఇది మనకు సిమెంట్ రోడ్ కావడం వల్ల ఇక్కడే మనకు తెలియాలి. అంటే మనం టెస్ట్ చేసేది కూడా డిఫరెంట్గా, అంటే మనకు హార్డ్గా ఉన్న చోట మనం టెస్ట్ చేస్తే మన వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటని చెప్పేసి అయితే మనకు క్లారిటీ వస్తుంది. చలో 0 to 100 km, 100కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మీరు చెప్పేసండి అవినాష్ గారు. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను 100 ప్లేస్మెంట్ కూడా మీరు ఎక్కడ ఉంది. మేబీ మీకు కెమెరాలో విజిబుల్గా ఉందో లేదో నాకైతే తెలియట్లేదు. యూ కెన్ సీ 100 ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది. 0 to 100 km స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది, 100 to 0 km స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మాత్రం మీకు ఒక క్లారిటీ ఇస్తాను. చలో 0, నో, body rolling test, you can see no body rolling. ఇక్కడ నేను వెహికల్ స్పీడ్ వచ్చేసి 100 ఉంది. నేను సింగిల్ హ్యాండ్తో చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా ఈ వెహికల్ అయితే నేను టెస్ట్ చేస్తూ ఉన్నాను. వెరీ కాన్ఫిడెంట్గా ఆన్ 100 km స్పీడ్. నేను ఇందాక చెప్పాను కదా, చైనా వెహికల్ అయినా కూడా నేను ఎందుకు రికమెండ్ చేస్తాను అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది హై లెవెల్లో ఈ వెహికల్ని మనం ఖచ్చితంగా ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా 120 to 0 ఎంతసేపట్లో రీచ్ అవుతుందని చెప్పేసి. ఇందాక మనం 0 to 100 అయితే రీచ్ అయింది, ఎంతసేపట్లో రీచ్ అయిందని చెప్పేసి ఇందాక నాకు కార్నరింగ్ ఉండడం వల్ల నేను జస్ట్ చేయలేదు. 100 km స్పీడ్, 110, 120, మీరేదో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా అవినాష్ గారు? ఇందాక వెహికల్ నేను ఓన్లీ వర్డ్స్ చెప్తున్నాను, లేకపోతే వెహికల్ అనేది 120కి రీచ్ అయ్యిందా? అయ్యిందండి, తప్పకుండా అయ్యింది. 120లో మనం అయితే ఇందాక కార్నరింగ్ టెస్ట్ చేస్తాం. మీరు ఏమైనా వెహికల్ అంటే మీరు కార్లో కూర్చొని ఉన్నారు, కార్లో కూర్చున్నప్పుడు మీరు ఏమైనా బెండ్ అయినట్టే మీకేమైనా అనిపించిందా? ఎక్కువేమీ అనిపించలేదు, లిటిల్ బిట్ ఓకే, వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంది, బట్ వెహికల్ బాడీ రోల్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపించట్లేదు. ఒకసారి వెనక నుంచి కూడా ఒకసారి మీ పేరేంటో తెలుసుకోవచ్చా? పేరు మనోజ్ కుమార్. మనోజ్ గారు, ఒకసారి మీరు ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నారు? వెనకలో కూర్చొని ఉన్నారు కదా రేస్ సీట్ లో, కొంత బాడీ అనిపించింది. ఓకే, అంటే మీరు కొంచెం అంటే ఒకవైపు మూవ్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపించింది.
అండ్ ఎక్కడైనా మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటే వెహికల్ పడిపోతుందేమో అన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఇందాక నేను 100 km స్పీడ్లో నేను టెస్ట్ చేశాను కదా, వెహికల్ బాడీ రోలింగ్ టెస్ట్ చేశాను, అప్పుడు మీకు ఏమైనా ఆ ఫీలింగ్ ఏమైనా కనిపించిందా? లేదు, అలా ఏమనిపించలేదు. నో ఛాన్స్. నేను ఆల్ సిచ్యువేషన్స్ అయితే నేను దట్టు నా ముందు ఒక ట్రాఫిక్ ఉన్నా కూడా నేను అంత కాన్ఫిడెంట్గా నేనైతే ఎప్పుడూ కూడా నేను కాన్ఫిడెంట్ లూజ్ అయితే మాత్రం నేను ఆ వెహికల్లో నేను అంత ఇలాంటి టెస్ట్కి అయితే నేను సాహసించను. బికాజ్ ఆఫ్ నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, నాకు కూడా 2 kids ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆ వెహికల్ అనేది నాకు కోఆపరేట్ చేస్తేనే నాలో ఉన్న సత్తా అని చెప్పేసి దానిపైన నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను. నాలో సత్తా ఉంది కదా అని చెప్పేసి వెహికల్లో సత్తా లేకపోతే నేను అలాంటి టెస్ట్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు చేయను. ఇందాక నాకు ముందు ట్రాఫిక్ ఉన్నా కూడా నేను ఆ స్టన్స్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ వెహికల్ పైన ఉన్న నాకు ఒక కాన్ఫిడెన్స్. ఇంకొకసారి ఈ వెహికల్ అయితే 0 to 100 km స్పీడ్ టెస్ట్ అయితే చేయాలన్నది. ఇంతవరకు నేను టెస్ట్ చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ నాకు ఇక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల ముందు నేను చూడలేకపోయాను. ఒకసారి మీరు 100కి రీచ్ అవ్వగానే అదొక్కటి నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. Yeah. Chalo, now vehicle speed is 0 to 100. ఫ్రమ్ 120 to 0 ఓన్లీ 3 secondsలో మాత్రమే ఈ వెహికల్ ఆగింది. ఒకసారి మనకి ఇక్కడ కూడా టెస్ట్ చేయడానికి అయితే మనకు ఆప్షన్ దొరికింది. నో ఛాన్స్ అట్ ఆల్. లిటరలీ అక్కడ నేను వెహికల్ ఏమైనా కాస్త స్కిడ్ అవుతుంది. నాకు ఇందాక ఈ వెహికల్ అయితే ఇందాక నేను ఈ రోడ్లో నాకు ఒక అవేర్నెస్ ఉంది. ఆ రోడ్ అక్కడ నాకు ఒక పెద్ద గుంత ఉందని చెప్పేసి నాకైతే తెలుసు. అంతసేపట్లో నాకున్న ఈ 2.5 seconds గ్యాప్లో నాకు ఆ వెహికల్ ఆగుతుందా లేదా అని చెప్పేసి అయితే నేను టెస్ట్ చేశాను. సక్సెస్. ఎవరైనా ఈ బడ్జెట్లో మీరు చూస్ చేసుకుంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా MG హెక్టార్ అయితే 100% నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఎందుకంటే మీకు రూరల్ ఏరియాస్లో ఉన్నారనుకోండి, మీకు దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ మాత్రం ప్రాబ్లం ఉంటుంది తప్పించి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఈ వెహికల్లో లేవని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే హైయర్ గేర్లో లో స్పీడ్ వెళ్తుంటామో బిట్ పికప్ అందుకోవడానికి మాత్రం బిట్ ల్యాగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఎందుకంటే ఇందులో మనకు 6 speed ట్రాన్స్మిషన్ అని చెప్పేసి ఉంది కాబట్టి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ నేను 5th గేర్లో 30 km స్పీడ్ 5th గేర్లో కూడా నేను 30 km స్పీడ్ అయితే ఈజీగా హ్యాండ్ చేయగలుగుతాను. బట్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రం బిట్ ల్యాగ్ అని చెప్పేసి అయితే ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఇంకా మీ కారు మీరు ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఐ థింక్ ఫైన్. మీరు అన్ని రకాలుగా టెస్ట్ చేశారు. సో బేసిక్గా నేనైతే ఇవన్నీ టెస్ట్ చేయలేదు. ఈవెన్ అంటే మనం ఎప్పుడైనా ఒక వెహికల్ కొనాలనుకుంటున్నప్పుడు మనం ఒక ఫ్యామిలీ పర్పస్ కోసం అంటే అంటే రియల్ టైంలో ఇప్పుడు ఇలా వచ్చేసారండి, ఇలా వచ్చేసామంటే ఏం చేస్తాము? తిప్పేస్తామా? తిప్పేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకు అటో ఇటో వెహికల్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, మన కంట్రోల్లో. అంటే ఇక్కడ మనకు యాక్సిడెంట్స్ అనేది ఎప్పుడు జరుగుతాయి? వెహికల్ అనేది మన కంట్రోల్లో లేకోకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు. అంటే మన కంట్రోల్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా మన కంట్రోల్ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అనుకోండి, దట్స్ కాల్ యాక్సిడెంట్. అక్కడ మనకు యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే మనకు స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రైవింగ్ డైనమిక్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు వ్యూవర్స్ ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటూ ఉన్నారా? ఈ వెహికల్కి సంబంధించి ఎవరైనా పర్చేస్ చేయాలి, నేను వెహికల్ని పర్చేస్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా, మీరు నాకు మీకు బడ్జెట్ కానీ ఉంటే 100% నేనైతే రికమెండ్ చేస్తాను. వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ కింద ఏమైనా అనిపించా MG హెక్టార్లో? యాక్చువల్గా అదర్ వెహికల్స్కి వెళ్తే దీని ప్రీవియస్ ఇదే వెహికల్లో ప్రీవియస్ వర్షన్స్కి వెళ్తే 360-degree కెమెరాస్, పనోరామిక్ సన్ రూఫ్ మిస్ అవుతాము. అంటే మీరు పానోరామిక్ సన్ రూఫ్ అండ్ 360 degrees కెమెరా వద్దు అనుకున్నట్లయితే కనుక దీని బిలో ఉన్న సెగ్మెంట్కి అయితే మీరు వెళ్ళొచ్చు.
బ్యాక్ కెమెరా ఉంటుంది, బట్ 360 డిగ్రీస్ కెమెరా అని చెప్పేసి మాత్రం మీరు లాస్ అవుతారు. నాకు 360 డిగ్రీస్ కెమెరా అక్కర్లేదు, పానరోమిక్ సన్ రూఫ్ కూడా నాకు అక్కర్లేదు. మనం ఆల్మోస్ట్ 20 lakhs పెడుతున్నాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 11 lakhs పెట్టే వాళ్ళు కూడా నాకు పానరోమిక్ సన్ రూఫ్ అనేది ఖచ్చితంగా కావాలి, 360 డిగ్రీస్ కావాలి, నా కార్ అనేది ఆటోమేటిక్గా టెస్లా కార్ లాగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే అందరూ కూడా అన్ని ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు యూస్ చేసే ఫీచర్స్ అనేది మీకు అంటే మీరు అక్కడ ఆ ఫీచర్స్ మీరు యూస్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది మాత్రం మీరు అక్కడ నోటీస్ చేయండి. బట్ టైర్ నాయిస్ అనేది మాత్రం ఇట్స్ ఇరిటేటింగ్. లైక్ ఒక లారీలో బస్సులో వెళ్తున్నప్పుడు మనం ఒక ఫీలింగ్ ఎలాగైతే వస్తుందో అలాంటి ఫీలింగ్ అనేది మాత్రం ఇందులో ఒక బిగ్ 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 కాన్ గా అయితే మనం తీసుకోవచ్చు. ఒకసారి మీరు సౌండ్ అయితే గమనించండి. ప్రాబబ్లీ మనకు సిమెంట్ రోడ్ అవ్వడం వల్ల కూడా అవ్వచ్చు, ఎందుకంటే మనకు హైవే మీద ట్రై చేసినప్పుడు అంత సౌండ్ రాలేదు, బట్ ఇక్కడ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సిమెంట్ రోడ్ మీద అంటే మనకు ఖచ్చితంగా మనకు అంటే స్టెప్స్ వస్తాయి కాబట్టి ఆ ఫీలింగ్ అనేది రావచ్చు. నేను ఈ వెహికల్ తార్ రోడ్ లో డ్రైవ్ చేయలేదు కాబట్టి సారీ. బట్ ఓవరాల్ గా ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది సూపర్. అండ్ 100% 23 lakhs అనేది ఈ వెహికల్ వాల్యూ ఫర్ మనీ వర్తి అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎవరైతే ఈ బడ్జెట్ లో వెహికల్ పర్చేస్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరిచి మరీ హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఈ వెహికల్ని. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో MG హెక్టార్ యొక్క జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అదేవిధంగా మీరు కూడా మీ కార్ యొక్క రివ్యూ అంటే మీ కార్ ఏంటి, మీ కార్ యొక్క ఇదే డైనమిక్స్ గురించి అంటే మీ కార్ యొక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక మనం కలిసి టుగెదర్ ఇంకా అవేర్నెస్ ఎవరికైనా క్రియేట్ చేయాలని చెప్పేసి మీకున్నట్లయితే కనుక దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్. మీరు నన్ను అయితే ఖచ్చితంగా వాట్సాప్లో అయితే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.